ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. అండ్ గరికపాటి గారు ఒకసారేమో అబ్బాయిలు లైక్ అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేస్తేనే రేపులు అవుతున్నాయి అంటే మరి చిన్నపిల్లలు ఏమో ఎక్స్పోజింగ్ చేసినారు నాకు అర్థం కావట్లేదు. బతకనియరా అండి, ఏడుస్తే తప్పు, కూర్చుంటే తప్పు, నించుంటే తప్పు, నవ్వుతే తప్పు, పడుకుంటే తప్పు, సంధ్య పడుకోవద్దు, మాట్లాడద్దు, నవ్వద్దు. ఒక అమ్మాయి ఎట్లుండాలో కూడా నేనే చెప్తారు. అమ్మాయి బతికెందుకండి ఇంకా చెప్పాలి దయచేసి. ఎందుకు ఏం చేసినా తప్పే. ఒక అబ్బాయితో మాట్లాడితే అతను అన్ననా తెలియదు, ఫ్రెండా తెలియదు, ఏం లేకపోయినా అమ్మాయి మాట్లాడుతుందిరా అబ్బాయి, మరి మాట్లాడిన అబ్బాయి గురించి మాట్లాడరు, అమ్మాయినే అంటారు. ఎందుకంటే ఇంకా జనరేషన్ మారుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పినాడండి, ఆడదాన్ని ఆడదానిగా ప్రేమించమని చెప్పాడు, గౌరవించమని చెప్పాడు. ఇంకా మీరు శివాజీ గారు చీర కట్టుకుంటేనే సాంప్రదాయాన్ని పాటించినట్టు, సంస్కృతిని పాటించినట్టు. ఎస్, ఎక్కడ ఏది చేయాలో అది చేయాల. పూజ చేసేటప్పుడు, మన సాంప్రదాయాన్ని పాటించేటప్పుడు. నేను ఇంట్లో ఉంటే జనరల్ గా పూజ అవన్నీ పొద్దున చేసినప్పుడు చీర కట్టుకుని చేస్తాను. మళ్ళీ ఆఫీస్కి వచ్చినప్పుడు చీరతో రాలేను, ఉరకాలి, ఫీల్డ్ లో నడవాలి. నేను చీర కట్టుకొని రావాలంటే ఇద్దరు అసిస్టెంట్లను పెట్టుకోవాలి వెనకాల, ఫీల్డ్ లో ఉరకాలంటే. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. ప్లస్ నడుము కనబడతా ఉంటది, మాటి కెమెరాలో ఇట్లా కిందికి పైకి అనుకోవాలా చెప్తున్నా ఎగ్జాంపుల్ గా. అండ్ సామాన్యమైన లాంగ్వేజ్ కరెక్ట్ కాదు. మీకు నిజంగా అమ్మాయిల మీద గౌరవం ఉంటే ముందు డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి చెప్పండి. ఒక అమ్మాయిని మాత్రమే నగ్నంగా నించో పెట్టడం కాదు సినిమా ఆడిషన్స్ కోసం. సినిమాని పోషిస్తున్న హీరోని కూడా అలాగే నగ్నంగా నించోబెట్టే దమ్ములున్నాయా? ఏది ఈక్వాలిటీ? మగవాడికి చెప్పండి, నానా నీ తల్లికుండేదే చెల్లికుంటది, చెల్లికుండేదే పక్కింటోళ్ళకు ఉంటది, ఎదురింటోళ్ళకు ఉంటది, నీ స్నేహితురాలకు అందరికి అవే ఉంటుంది నాన్న. అది సృష్టి ధర్మము, సృష్టి ధర్మము. అది చూసి సొల్లు కార్చుకోకురా. అది చూసి కుక్కలాగా వెనకకి పోయి ఒక గజ్జి కుక్కలాగా మీద పడి చంపకురా అని ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు, తండ్రి చెప్పాలా? ప్రతి ఒక్కరికి అవే ఉంటాయి కదా. ఏం మాట్లాడుతున్నామండి? ఎక్కడ పోతుంది? వీళ్ళందరూ రెచ్చగొట్టి చెప్తున్నారు. అంటే ఇట్లా